అందరము లేచి ఒకసారి వారిని గౌరవపూర్వకంగా వారిని మనము చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాము. వారిని దయచేసి వారు వస్తూ ఉన్నారు. తెలంగాణ రథసారథి అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించుటకు అఖండిత దీక్షతో మొక్కవోని ధైర్యముతో ముందుకు సాగుతున్న గొప్ప నాయకుడు, ప్రజానాయకుడు, is a daring, dashing and dynamic leader. కాబట్టి వారు అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తాము. అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేయాలని వారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. వారిని అభినందించండి, చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించండి. దయచేసి అందరు కూర్చున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేయాలనేసి మన మధ్యలో ఉన్న ఫాదర్ ఎరువ బాలశౌరి గారు, వికార్ జనరల్ ఆర్చ్ డయాసిస్ హైదరాబాద్ వారు ప్రార్థనలో మనకు ముందుకు నడిపిస్తారు. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కొద్దిసేపు దేవుని నామాన్ని స్మరించుకుంటూ మన ప్రార్థనను ఆ దేవునికి సమర్పించుదాం. సకల సృష్టి కారకుడైన దేవా, మేమెంతో ఆనందముతో క్రీస్తు జయంతి వేడుకలను మా రాష్ట్ర ప్రభుత్వ సారథ్యములో జరుపుకోవడానికి అవకాశాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పంపెను. క్రిస్మస్ ఒక ప్రేమ పండుగ కాబట్టి ప్రేమ స్వరూపులైన నీ కుమారుణ్ణి మా మధ్యలోనికి పంపి నీ ప్రేమను చాటినందుకు వందనాలు తెలియచేస్తున్నాం. ఓ దేవా, క్రీస్తు భగవానుడు ఒక కానుకగా ఈ భూమిపై అరుదించి మనిషిగా మా మధ్యలో జీవించి తన ప్రేమను, కరుణను చాటారు. ఈనాడు ఇమ్మానుయేలు దేవుడుగా మా మధ్యలో ఉదయించిన క్రీస్తు ప్రభు సందేశాన్ని మేమంతా స్వీకరించి వారిలో ఉన్నటువంటి సుగుణాలను అలవర్చుకొని ప్రేమ, శాంతి, సమాధానాలను నెలకొల్పేలా మమ్మల్ని ప్రేరేపించండి. నిర్భాగ్యులు, అభాగ్యులు, అనాథలను క్రీస్తు ప్రభు ప్రేమించిన విధముగా మేమంతా ప్రేమించేలా మమ్మల్ని దీవించండి. ప్రేమ, శాంతిని, సమాధానాన్ని దయచేసి క్రీస్తు కరుణను మా అందరిలో నెలకొల్పండి. మా సువిశాల భారతదేశాన్ని, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా తెలంగాణ రాష్ట్రాన్ని దీవించండి. తెలంగాణ అభివృద్ధికై అహర్నిశలు శ్రమిస్తున్న మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారిని, వారి మంత్రివర్గ సహచరులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని, అన్ని ప్రభుత్వ శాఖలను దీవించండి. తెలంగాణ ప్రజలందరూ మా ఈ ప్రభుత్వ నాయకత్వములో పాడి పంటలతో సుభిక్షంగా ఉంటూ సాధించుకున్న తెలంగాణను
ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మలుచుకునేలా దయచేయండి. ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమై ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తూ నిరంతరం క్రీస్తు ప్రభు తీసుకువచ్చిన ప్రేమ, అనురాగ